ఏడాదిన్నర టైం ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఇంకెన్నాళ్లు సమయం కావాలి? ఇక సమయం ఇచ్చేది లేదు. అంతా దబిడి దిబిడే. ఇక నుంచి ప్రతిరోజు మీ ప్రభుత్వం చేసే పనులపై ఓ కన్నేస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేవంత్ సర్కార్ను అడుగడుగునా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కడిగి పారేస్తాం. ఇది గులాబీ దళం ఆలోచనట. సమయం లేదు మిత్రమా, ఇక గేమ్ షురూ చేసేందుకు బరిలోకి దిగబోతున్నామని గులాబీ బాసే కాదు, ఆయనకు కుడి ఎడములుగా ఉన్న కేటీఆర్, హరీష్ సైతం రెడీగా ఉన్నారట. ఇంతకీ రేవంత్ సర్కార్పై దూకును ప్రదర్శించాలనుకుంటున్న బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి? గ్రౌండ్లోకి దిగబోతున్న బీఆర్ఎస్, ముప్పేట దాడికి సిద్ధమవుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్. ప్రభుత్వాన్ని కడిగి పారేస్తామంటూ బీఆర్ఎస్ నేతల దూకుడు. ప్రజా సమస్యలపై పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు. ఇదే సమయంలో రేవంత్ సర్కార్పై ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం. అవును, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి దిగబోతోందట. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నిరంతరం ప్రజల్లో ఉండేలా స్కెచ్ వేస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురు అగ్రనేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పేట దాడికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రణాళికాబద్ధంగా రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారని గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గత నెల వరంగల్లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ తో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందట. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేసేలా వరుస కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా పార్టీ కార్యక్రమాలను రూపొందించాలని అధినేత కేసీఆర్ నేతలను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితరులు పార్టీ ప్రత్యేక కార్యక్రమాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలు సహా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై ఆందోళనలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా పార్టీ కార్యక్రమంలా కాకుండా ప్రజలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భావిస్తున్నారట గులాబీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాలపై ఎక్కడెక్కడ ఆందోళనలు చేపట్టాలన్న దానిపై అధినేత కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలతో చర్చించి ఆయా అంశాలపై దశల వారీగా కార్యక్రమాలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారని గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిందట గులాబీ పార్టీ. గత 18 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం, డిఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ వంటి అంశాలపై ఆందోళన నెలకొందని విపక్షం ప్రశ్నిస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వారితో కలిసి రేవంత్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ నిర్ణయించారట. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఉద్యోగ సంఘాలతో కలిసి ఆందోళనలు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ఇక నుంచి స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావుతో పాటు కేసీఆర్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, వైఫల్యాలపై జరిపే పోరాటాలు, ఆందోళనల్లో కేటీఆర్, హరీష్ రావు పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో 1-2 చోట్ల కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అవసరమైన సందర్భాల్లో మీడియా సమావేశాలు నిర్వహించేలా పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక అంశాల వారీగా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో కేటీఆర్, హరీష్ రావు పాల్గొంటారని తెలుస్తోంది. ఇలా వరుస కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. అగ్రనేతలు ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్లు రంగంలోకి దిగుతుండటంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందని గులాబీ క్యాడర్ భావిస్తోంది.